సియాన్ హ్యాపీ బర్త్డే సియాన్. హ్యాపీ బర్త్డే. ఇప్పుడు ఈరోజు బీచెస్ అనుకుంటున్నాము. ఒకటి సింధుదుర్గ్ ఫోర్ట్ ఒకటి ఉంది. సో ఆ ఫోర్ట్ ఒకటి అనుకుంటున్నాం. ఇంకొన్ని బీచెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాం. బీచెస్ అంటే వయా బోటింగే కవర్ చేయగలుగుతాం. సో లొకేషన్ నుంచి ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాము మా స్టే నుంచి. సో ఇంకా నెక్స్ట్ బీచెస్కి బోటింగ్, ఫోర్ట్. సో స్టార్ట్ అయిపోయాం మా స్టే నుంచి. ఇప్పుడు ఫస్ట్ అయితే కన్నా సింధుదుర్గ్ ఫోర్ట్ ప్లాన్ చేసుకున్నాము. మా స్టే నుంచి అది 12 కిలోమీటర్స్ ఉంది. టైం ఒక 40-45 మినిట్స్ ఏమో చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. ఫోర్ట్ చాలా పెద్దది. నేను చెప్పాను కదా లాస్ట్ టైం కూడా, ఫోర్ట్ మొత్తం తిరగాలి అంటే ఒక 2-3 గంటలు పడుతుంది మొత్తం చూడాలి అంటే. ఇక మాకు ఎంత పాసిబుల్ అవుతుందో దాన్ని బట్టి మేము చూస్తాము. ఇప్పుడే ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేము స్టార్ట్ అయిపోయేసరికి 10:30 అవుతుంది. ఎండ మాత్రం మామూలుగా లేదు. కానీ ఇంకోటి అయితే అనుకుంటున్నాము, ఒక బోటింగ్ ఏమన్నా వీలైతే చూద్దామని, వేరే బీచెస్ అన్నీ ఆ బోటింగ్లో కవర్ చేద్దామని అనుకుంటున్నాము. సియాన్ కూడా బోటింగ్ అని అడుగుతున్నాడు. సో ఫోర్ట్ అయితే ఫస్ట్ చూపిస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ ప్లాన్ అనేది అక్కడ వెళ్ళిన తర్వాత మేము ఫిక్స్ చేసుకుంటాం. ఓకే దెన్ టిట్టా. ఇప్పుడు ఫోర్ట్కి వచ్చినాము. సో ఫోర్ట్కి వెళ్ళాలంటే ఈ లైన్లో ఖచ్చితంగా వెళ్ళి అక్కడ బోట్ తీసుకొని, బోట్ నుంచి వాళ్ళు ఫోర్ట్కి తీసుకొని వెళ్తారు. ఆ ముందట కనిపించేదే ఫోర్ట్. సో కొంచెం హార్డ్ అయ్యి ఎండలో, కానీ వేరే ఆప్షన్ లేదు. ప్రైవేట్ బోట్ కూడా ఏముండదంట, ట్రై చేసిన. కార్ మాత్రం ఇక్కడే పార్క్. దీని బ్యాక్ సైడ్ కార్ ఉంది, ఇక్కడ కార్ పార్క్ చేసి వెళ్తున్నాం. సో క్రౌడ్ మాత్రం చాలా ఉంది. యాక్చువల్గా ఈరోజు సాటర్డే, సో క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. సో క్రౌడ్ అయితే టూ మచ్ ఉంది. ఆల్రెడీ ఫోటో కూడా చాలా క్రౌడ్ ఉంది. సో ఈరోజు ఏం చేస్తామంటే ఒక బోట్ తీసుకొని అన్ని బీచ్లు కవర్ చేసి రేపు ఈ ఫోర్ట్కి వస్తారు. రేపు సండే మేబీ దీనిలో 50% క్రౌడ్ ఉన్నా కానీ మాకు కొంచెం బ్రీతింగ్కి ఈజీ అవుతుంది. సో స్టే ట్యూన్ విత్ అస్. ఎక్కడ పోతామో మాకే తెలియదు. బాయ్. సో ఈ ప్లేస్లో చూడాల్సినవి అంటే బీచెస్ ఉన్నాయి, ఫోర్ట్స్ ఒకటి ఉన్నాయి, ఇంకా వాటర్ స్పోర్ట్స్ చాలా ఉంటాయి, చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒకటి నేను వచ్చే దారిలో కూడా చూసినాను, కరెక్ట్ టైంకి వచ్చింది. ఈ MTDC ఉంది కదా, ఇది స్కూబా డైవింగ్ అనమాట. డీప్ స్కూబా డైవింగ్కి ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ నుంచి వెళ్తున్నారు. సో ఇది 1 డేనో 2 డేనో సెషన్ టైప్ కూడా ఉంటుంది. అంటే ఇంకా డీప్ డైవ్ అనమాట. ఇంకా లోపల నార్మల్ స్కూబా డైవింగ్ కాదు. ఈ ప్రొఫెషనల్స్ అంతా ట్రైన్ చేస్తారు. దీనికి భారీగానే ఛార్జ్ కూడా చేస్తారు. ఒక 2000-3000 ఎంతనో ఉంటుంది. మీకు ఇంకా బాగా డీప్గా లోపల తీసుకెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. బోటింగ్ చేద్దామని డిసైడ్ అయినాము. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తారు. ఇవన్నీ చేయడానికి 6000 అంట. ఇక్కడ కనిపిస్తున్న బోట్లో తీసుకెళ్తారు. 4 అవర్స్ జర్నీ ఉంటుంది. సియాన్ ఇక్కడ టాయ్స్తో ఎంజాయ్ చేస్తున్నాడు ఏదో. దాని తర్వాత ఈ బోట్లో మాది జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ బోర్డులో కనిపించేవన్నీ కూడా కవర్ అయిపోతాయి. లైట్ హౌస్, డాల్ఫిన్ పాయింట్, ఓల్డ్ లైట్ హౌస్, ఈ 2 మౌంటైన్స్ మధ్యలోకి వెళ్ళిపోతుందంట. సీగల్ బర్డ్, బోట్ హౌస్, ఇవన్నీ కూడా చూపిస్తారు. సో బోట్ ఎక్కిన తర్వాత మిగతా వీడియో కంటిన్యూ చేద్దాం. మా బోట్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి ఎక్కాలి. లైఫ్ జాకెట్స్ ఇచ్చిండ్రు. సో అవర్ బోట్ రైడ్ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్. మేము లైఫ్ జాకెట్లు వేసుకున్నాం. సుమా, సియాన్, నేను కూడా వేసుకున్నా.
సో శ్రీధర్ ఇందాక మీకు బోర్డు చూపించాడు కదా, అందులో చాలా లొకేషన్స్ చూపించారు ఏమేమి కవర్ అవుతాయో దీంట్లో. సో డాల్ఫిన్స్ని ఒక 2 రాక్స్ మధ్య నుంచి తీసుకెళ్లేది ఉంది, లైట్ హౌస్ పక్క నుంచి తీసుకెళ్తారు, ఇంకా ఇక్కడ నుంచి అన్ని బీచెస్ కూడా అన్ని చూపించేస్తారు అనమాట. సో ఈ హోల్ ప్యాకేజ్కి 6,000 అని చెప్పారు స్టార్టింగ్లో, బార్గెయిన్ చేస్తే ఇప్పుడు 5కి ఒప్పుకున్నారు. సో మా 3 మెంబర్స్ కోసము సునామీ ఐలాండ్ కూడా ఉంది, అది కూడా కవర్ చేస్తారనమాట దీంట్లో. సో పోవడానికి ఒక 2 hours, రావడానికి ఒక 2 hours, 1 hour బ్రేక్ ఏమో ఇస్తా అని చెప్పారు. సో ఇవన్నీ కవర్ అవుతాయి అనమాట. అందుకని ఇంకా హోల్ డే దీనికే వెళ్ళిపోతుంది. బట్ స్టిల్ ఫైన్. సియాన్ రిక్వెస్ట్ అనమాట, బోటింగ్కి వెళ్దాము అని అన్నాడు. సో ఆయన బర్త్డే రోజు ఆయన విష్ జస్ట్ బోటింగ్ అడిగిండు. సో అందుకనే బోటింగ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికని ఆ హోల్ ప్యాకేజ్కి ఓకే అనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఈ బోట్ రైడ్లో మేము అన్ని లొకేషన్స్ కవర్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు మా స్టేకి వెళ్ళిపోయాము. ఈరోజు సియాని బర్త్డే కాబట్టి సెలబ్రేషన్స్ కానీ వెళ్ళిపోయాము. ఈ బోట్ రైడ్లో మేము కవర్ చేసిందంతా కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో స్టే ట్యూన్ ఫర్ కటి పతంగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీరు చూస్తే ఇక్కడ కారు కనిపిస్తుంది మాది. సో మేము పార్క్ చేసిన ప్లేస్కి వచ్చేసినాం. దిస్ ఇస్ ద కార్. సో మొత్తం ఒక అప్రాక్సిమేట్ 4 hours అయింది అడ్వెంచర్. సో వీఆర్ గెటింగ్ బ్యాక్ ఇన్ టు ద కార్. ఇంకా లంచ్ చేయలేదు, ఇప్పుడు టైము 4 అవుతుంది. ఇంకా లంచ్ చేసుకొని ఈవినింగ్ ప్లాన్ ఏంటో చూడాలి. సో దట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బోట్ రైడ్ అంతా అయిపోయిన తర్వాత ఒక రెస్టారెంట్కి వచ్చినాం. నిన్న నైట్ వచ్చిన రెస్టారెంటే. ఇక్కడ ఫుడ్ టేస్ట్ బాగుందని ఒక చికెన్ కర్రీ, రోటీ, నేను ఒక ఫిష్ ఫ్రై ఆర్డర్ చేశా. సియాన్ ఆటలు అట్టిపండు ఏం తింటాడో తెలీదు. 2 లెమన్ జ్యూస్ కూడా ఆర్డర్ చేసినాము, అయిపోయింది. సో ఇప్పుడు తినేసి స్టేకి వెళ్తాం. సో మాది ఈరోజు బోట్లో అన్నీ కవర్ చేసినాము. ఇప్పుడే లంచ్ కూడా అయిపోయింది. లంచ్ కొంచెం లేట్ అయింది, ఇవన్నీ తిరిగినాం కాబట్టి సుమారు రిలాక్స్ అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి దిస్ ఈజ్ అవర్ సన్సెట్ వ్యూ. కాసేపు సన్సెట్ అయ్యేదాకా రిలాక్స్ అవుదామని బీచ్కి వచ్చినాము. సియాన్ ఏదో ట్రైన్ కొనుక్కున్నాడు, ఇక దాన్ని వదులుతలేడు. సుమా టీ తాగుతుంది, ఎంజాయింగ్ టీ. ఎస్, ఈవినింగ్ టీ ఉండాల్సింది. సుమా ఇప్పుడే బీచ్ దగ్గరికి వెళ్ళింది. సియాన్ ఇక్కడ ఆడుకుంటున్నాడు ఏదో ట్రైన్ టాయ్స్తో. ఇది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద టాయ్. ఫుల్ రిలాక్స్డ్గా ఉంది, మొత్తం బాడీ అంతా చార్జ్ అవుతుంది అసలు ఈ వ్యూ ఇదంతా. ఈరోజు వీకెండ్ కాబట్టి కొంచెం క్రౌడ్ ఉంది. క్రౌడ్ అంటే అంత పెద్ద క్రౌడ్ లేదు. సుమా మొత్తం సన్సెట్లో లాస్ట్ అయిపోయింది. 15 నిమిషాల నుంచి కదలట్లేదు.